ఈ స్టోరీ చూడండి ఒకసారి. అమృతం పంచుతారు ఇక్కడ. నిజంగా చాలా అద్భుతమైన స్టోరీ అండి ఇది. ఈ రోజుల్లో అంటే ఈ అంశం గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం అనమాట. చాలామంది ఆడవాళ్ళు, సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ మోడల్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ పాలిస్తే అందం తగ్గిపోద్దనో ఇంకా రకరకాల కారణాలతో తల్లులు పిల్లలకి పాలు ఇవ్వటం మానేశారు. చాలామంది సెలబ్రిటీస్ అండి, ఒకళ్ళ పేర్లు ఎందుకులే కానీ చాలామంది సెలబ్రిటీస్ ఇలానే చేస్తున్నారు. ఈ సమయంలో నిజంగా ఈ యొక్క ఆర్టికల్ చాలా అద్భుతమైన ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఇది వివిధ కారణాలతో తల్లిపాలందని శిశువులకు తల్లిపాల బ్యాంకులు వరంగా మారుతున్నాయి. కొందరు తల్లులు తమ పిల్లలకు సరిపోగా మిగిలిన పాలు ఇక్కడ దానం చేస్తున్నారు. అయితే ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనే విషయాలు చాలామందికి తెలియవు. ఇవిగో ఆ సందేహాలకు సమాధానాలు. అయితే వీటన్నిటిలో అండి ఈ కోవలో గుత్తా తెలుసు మనందరికీ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె కూడా డొనేట్ చేశారంట. నిజంగా ఎంత గ్రేట్ కదా అసలు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా తన చిన్నారికి అవసరమైన పాలు ఇవ్వగా మిగిలిపోయి వృధా అవుతున్న తల్లిపాల దానం గురించి తెలుసుకున్న ఆమె వెంటనే సంబంధిత ప్రతినిధులను సంప్రదించారు. తన చిన్నారికి తాగించిన తర్వాత మిగిలిన పాలను సేకరించి హాస్పిటల్స్కి అందించేవారు. ఇలా కొన్ని నెలల్లో ఆమె 30 లీటర్ల వరకు దానం చేసి తన అమ్మతనాన్ని చాటుకున్నారు. ఓకే, అంటే నిజంగా ఆమె 30 లీటర్ల పాలు, తల్లి పాలు అందించారంట. అంటే ఎంతమంది పిల్లల ఆకలి తీర్చుంటారండి. ఎంతమంది పిల్లలు అంటే చాలామంది పిల్లలకి తల్లిపాలు, వాళ్ళకి తల్లికి పాలు రాకో రకరకాల కారణాల వల్ల లేని పిల్లలకి ఆకలి తీర్చుంటారు. నిజంగా ఎంత మంచి విషయం ఇది. ఇంకోటి చూడండి, హైదరాబాద్కు చెందిన కీర్తి కసద్ తన చిన్నారికి పాలు పట్టగా ఇంకా మిగిలేవి. దీంతో తన పాలను ఇతర శిశువులకు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. గత ఏడాది కాలంలో దాదాపుగా 252 లీటర్ల నీలోఫర్ గాంధీ హాస్పిటల్కి అందించారంట. చూసారా, గాంధీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్స్లో దాదాపు 252 లీటర్లు పాలు అందించారంట ఆమె చిన్నపిల్లలకి.